Yes. In two columns, 23, 35, 43, 18, 65, 42. Okay. ఇప్పుడు చూడండి 2 plus 5 7. 7 plus 8 5. Put it dot. 5 plus 3 8. 8 plus 5 Plus 5. 3. 3 put a dot. 3 plus 3 6. 6. In ones place you have to write 6. How many dots here? How many dots? 2 dots. So 2 carry over to the tens place. Okay na? 80 రా కన్ఫ్యూజ్ ఉందా? మళ్ళీ ఒకసారి చూద్దాం. 2 plus 5 7. 7. 7 plus 8 15. But keep one in mind. 5. Put a dot. అంటే ఇక్కడ ఒక డాట్ పెట్టాలి. ఆ 5 ను మనం మైండ్ లో ఉంచుకోవాలి. 5 plus 3 8. 8 plus 5 3. In n number concept 8 plus 5 3. Put a dot. 3 plus 3 6. 6 ఇక్కడ పెట్టాం. సో ఈ 2 ఇక్కడ క్యారీ అవుతుంది. మనము 2 plus 4 6. 6 plus 6 2. ఒక డాట్. 2 plus 1 3. 3 plus 4 7. 7 plus 3 0. అంటే 10. ఒక డాట్ పెట్టాలి. 0 plus 2 2. 2 is the tens place number. ఇక్కడ ఒక డాట్ ఉంది, ఇక్కడ ఒక డాట్ ఉంది. సో 2. 226 is the answer. 226. 226 is the answer. ఓకేనా? అర్థమైందా? Yes. ఈ రోజు వచ్చిన వారికి అర్థం కాకపోవచ్చు, ఏమి ఇబ్బంది పడకండి, ట్రై చేయండి. నేను తర్వాత ఫోన్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగో. శాన్వి, Yes, sir. ఎక్కడ నీకు క్లియర్ గా లేదండి? ఏమర్థం కాలే ఇక్కడ? ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుండి ఫస్ట్ డిజిట్స్ లో అది ఎలా చేశారో చూడొచ్చు. వన్స్ ప్లేసా? వన్స్ ప్లేసా? టెన్స్ ప్లేస్ సార్. టెన్స్ ప్లేసా? ఓకే. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి. జస్ట్ 2 plus 5 7. 7 plus 8 in n number concept 7 plus 8 5. 15. బట్ మనము ఇక్కడ డాట్ మెథడ్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఎక్కడైతే క్యారీ నెంబర్ టెన్స్ ప్లేస్ వస్తుందో అక్కడ డాట్ పెడుతున్నాం. ఇక్కడ 8 దగ్గర డాట్ పెట్టాం. సో 5 అని మనం చదవాలి. ఆ 5 ని 3 తోనే యాడ్ చేయాలి. 5 plus 3 8. 8 plus 5 13. సో ఇక్కడ ఒక డాట్ పెట్టి 3 ఉంది. 3 plus 3 6. ఇక్కడ 6 పెట్టేసాం. ఇక్కడ మనకి 2 డాట్లు మిగిలి ఉన్నాయి, 1 2. ఈ 2 డాట్లు క్యారీ ఓవర్ టు ద టెన్స్ ప్లేస్. ఈ 2 డాట్లు క్యారీ అవుతాయి, టెన్స్ ప్లేస్ కి క్యారీ అవుతాయి. ఈ 2 plus 4 6.
6 + 6 12. సో డాట్ పెట్టాము 2 అని గుర్తుంచుకుంటాము. 2 + 1 3 3 + 4 7 7 + 3 10. సో ఇక్కడ 1 డాట్ పెట్టాము 0 7 + 3 0 7 + 3 0 ఇన్ ఎన్ నెంబర్ కాన్సెప్ట్. డాట్ పెట్టాము 3 + 2 5 0 0 కదా 0 + 2 2 2 అనేది టెన్స్ ప్లేస్ లో వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని డాట్లు ఉన్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది హండ్రెడ్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్. ఈ 2 డాట్స్ ను మనము హండ్రెడ్స్ ప్లేస్ రాసేటువంటి 2. ఆన్సర్ ఇస్ 226. ఓకేనా ఓకే సార్. సాన్వి? ఇది క్లియర్? ఓకే సార్. ఎస్ సార్. ఓకే, ఇంతే. మనము ఎప్పుడైనా చూడండి, మనము 2 డిజిట్ ని యాడ్ చేసినప్పుడు సింగిల్ డిజిట్ దాటి డబుల్ డిజిట్ వచ్చినప్పుడు అక్కడ మనము డాట్ పెట్టుకుంటాము. అందుకే డాట్ మెథడ్ అని చెప్పాం కదా. ఇది ఇలా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను నిన్న, వాటిని మీరు ప్రాక్టీస్ చేయమని ఇచ్చాను నిన్న. చేశారా? చేయరు కదా? సార్ చేశాను. ఓకే ఓకే, నువ్వు చేసావు. మిగిలిన వాళ్ళు చేయని వాళ్ళు చేయలే కాబట్టి నువ్వు చేయలేక, మిగిలిన వాళ్ళు చేయలే కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, చేసిన వారికి అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఐఎమ్ మూవింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్. మేబీ మా దగ్గర గాలి వస్తుంది, వర్షం వచ్చేలా ఉంది, గాలి వస్తుంది. నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, క్యారీ ఓవర్ రూల్ అని. అదొక్కటి చూద్దాము. ఇక్కడ బ్యాలెన్సింగ్ రూల్ అంటాం, బ్యాలెన్సింగ్ రూల్. ఈ ప్రాబ్లమ్స్ మీరు కొన్ని చేయండి ప్రాక్టీస్. నేను ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తా, ఒకసారి చేయండి. ఓకే సార్. ఈ ప్రాబ్లం చేయండి ఒకటి. నెక్స్ట్ సార్ పెద్ద కనపడుతుంది సార్. పెద్ద కనపడుతుంది సార్. ఓకే ఓకే, నేను కొద్దిసేపు రాసినాక అడ్జస్ట్ చేస్తా. ఓకే సార్. ఓకే సార్. యా, పవర్ గాన్. కరెంట్ పోయిందా సార్? ఎస్ ఎస్, కరెక్ట్ పోయింది. గాలి వస్తుంది బయట. వర్షం పడొచ్చు, సిగ్నల్ పోయింది. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి, ఈ 2 ప్రాబ్లమ్స్ నోట్ డౌన్ చేసుకున్న తర్వాత చేసుకోండి ఒకసారి. ఓకే సార్. కనబడుతుందా? ఎస్ సార్. ఓకే, 42 38 27 18 56 63. First problem. Second problem 52 40 53 17 26 36.
ఇది మనకు వచ్చింది అనుకోండి, నోట్ డౌన్ సార్. నోట్బుక్ లో చేసి, ఇది మనకు వస్తే సార్. ఈ డాట్ మెథడ్ వచ్చిందంటే 3 కాలమ్స్ ఉన్నా 4 కాలమ్స్ ఉన్నా ఎక్కువ రోస్ ఉన్నా కూడా మనము ఈజీగా చేయొచ్చు అడిషన్స్. ఓకే సార్. కంప్లీటెడ్ సార్. జస్ట్ వెయిట్. Sahasra, which one? First or second? First one, sir. Okay. సార్ రైటర్స్ అన్నాం. ఎవరు? రైటర్స్ అన్నాం ఎవరు అడిగేది ఎవరు? అని సార్. Sir, second one is 224 answer. ఆన్సర్ చెప్పొద్దు ఒకటేసారి. వాళ్ళు మీలో వాళ్ళకు చేయడానికి టైం ఇవ్వాలి కదా. ఆన్సర్ చెప్పు. కరెక్టే వస్తుంది. మీరు ప్రాసెస్ పైన, కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తే, కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, కరెక్టే వస్తుంది మీకు. వర్షం వస్తుంది. ఓకేనా? ఓకే సార్. రికార్డింగ్.